నమ్మిన సిద్ధాంతం కోసం వాజ్పేయి ఎక్కడా రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐక్యరాజ్యసభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజ్పేయి అని తెలిపారు. వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తెలియజేసే విధంగా పనిచేద్దామన్నారు. రాజకీయాల్లో వాజ్పేయి నూతన ఒరవడిని సృష్టించారని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు రాజకీయ నేతల పరిస్థితి చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా తలదించుకునేలా ఉందన్నారు. పార్టీలు మారడంలో తెలంగాణ ఓ ప్రయోగశాలగా మారిందని విమర్శించారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మౌలిక వసతుల కల్పన, పేద ప్రజలకు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇండ్లు ఆ రోజు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో హైదరాబాద్లో మన నగరంలో అనేకమైన ఇండ్లు కట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా దేశానికి సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ఇదే మన ఎల్బీ స్టేడియంలో నేషనల్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తుంది. ఆ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం కట్టలేదు. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తూతూ మంత్రంగా 10 సంవత్సరాలు గడుపుకొని పోయాడు. కేసీఆర్ ఇంతవరకు ఒక ఇల్లు కూడా భూమి పూజ కూడా చేయలేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి పథకంలో భాగంగానే ఈరోజు నిర్మాణం జరిగిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. మరి వ్యక్తిగత జీవితంలో కూడా ఏ రకంగా మరి ఒక కవిగా ఆయన బాంబేలో భారతీయ జనతా పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కవి సమ్మేళనం పెట్టించారు. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమంలో ఒకరోజు భాగంగా కవి సమ్మేళనం పెట్టి దేశంలో అనేక ప్రాంతాల నుంచి కవులను ఆహ్వానించి వాళ్ళ మధ్యలో ఆయన కూర్చొని వాళ్ళందరితో కలిసి నన్ను రాసినటువంటి కవిత్వాలను పాడినటువంటి మహానుభావుడు ఒక కవి. ఆయన పార్లమెంటులో మాట్లాడిన, బహిరంగ సభలో మాట్లాడిన, ఒక కవి ఒక ఆర్టికల్ రాసిన తన యొక్క కవి యొక్క మరి ఉన్నటువంటి స్పర్శ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ యొక్క ఉపన్యాసంలో కనిపించింది. అటల్ బిహారీ వాజ్పేయి జన్మ శతాబ్ది ఉత్సవాలను అద్భుతంగా మనం నిర్వహించాలి. ఎవరికో ఇంతమందిని తీసుకొచ్చామని చూపించడం కోసం కాదు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో అనేక మంది కొత్త యువతను భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో బడుగు బలైన వర్గాలకు సేవ చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో దేశంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేయాలి. ఏ రకంగానైతే వాజ్పేయి గారు దేశానికి అంకితమై పనిచేశారో ఆ రకమైనటువంటి సేవా భావనతో పనిచేసేటువంటి వ్యవస్థను మరింత పటిష్టవంతంగా అమలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. అందుకే సంవత్సరం పాటు ఆ దిశలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి పోలింగ్ బూత్ కమిటీ ఈ దిశలో మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికి మనం అందరం కలిసిమెలిసి ప్రయత్నం చేయాలి. ఆ దిశలో రానున్న రోజుల్లో ప్రజల మధ్యకు వాజ్పేయి గారి వ్యక్తిత్వం ఈ తరానికి, నవతరానికి, యువతరానికి వాజ్పేయి గారి వ్యక్తిత్వము, వాజ్పేయి గారి యొక్క నాయకత్వము మనం వాళ్ళందరికీ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఏ యొక్క ఐడియాలజీ బేస్డ్గా పార్టీ వాళ్ళు ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఒకటి క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ, మాస్ ఫాలోయింగ్ ఉన్న పార్టీగా ఇవాళ మారింది. ఆనాడు వాజ్పేయి గారు కన్న కలలు ఖచ్చితంగా ఈ దేశానికి బీజేపీ యొక్క సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచన విధానమే పనిచేస్తుందని చెప్పడం జరిగింది. వారు ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడు అంటే వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతినిధిగా పాల్గొనప్పుడు ఈ దేశం కోసం అకుంఠితమైనటువంటి మరి కట్టుబడిన వ్యక్తిని పంపించాలని భావించి రాజకీయాలను పక్కన పెట్టి పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని పంపిస్తే వారు హిందీలో అనర్గళంగా మాట్లాడమే కాకుండా పాకిస్తాన్ను అంతర్జాతీయ సమితిలో ఏకాకిం చేసి భారత యొక్క కీర్తి ప్రజలు చాటి చెప్పిన వ్యక్తి. అంటే ఏ రకంగా దేశం కోసం వచ్చినప్పుడు పార్టీలు పక్కన పెట్టి కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా ఈ దేశం గొప్పదనాన్ని చాటినటువంటి వ్యక్తి. వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాజకీయాల్లో పనిచేస్తున్నామో వారి వారసులుగా వారి ఆశయాలను, వారి ఆలోచన విధానాన్ని, వారి నైతిక విలువలను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతాం. ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు యువత ఈ రాజకీయాల్లో 1 లక్ష మంది యువత రావాలి, ఆ రకంగా
వారు కంటున్న కళలు, వాళ్ళు సంకల్పించినటువంటి వికసిత్ భారత్ సాధించాలంటే యువత రావాలి అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి యువత కూడా ముందుకు రావాలి. ఆ దిశలో మనమందరం కూడా ఈ సంవత్సరం పొడుగునా పార్టీ పరంగా అనేకమైన సేవా కార్యక్రమాలు